ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న రామ సక్కానోడు విశ్వేశ్వరన్న రంజిల్లు వెయ్యేళ్ళు రారాజురన్న ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న ప్రతిదినము ప్రతి క్షణము కష్టించే తాను నిత్య విద్యార్థి అయి వెలుగుతుంటాడు ప్రతిదినము ప్రతి క్షణము కష్టించే తాను నిత్య విద్యార్థి అయి వెలుగుతుంటాడు కొత్త ఆవిష్కరణ నిత్య కార్యాచరణ ప్రజల కొరకేతన పరితపన నిత్యము ప్రజల కొరకేతన పరితపన నిత్యము ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న నీతి నియమాలకు నిలువెత్తు రూపము అవినీతి పరులపై తన పోరాటము నీతి నియమాలకు నిలువెత్తు రూపము అవినీతి పరులపై తన పోరాటము హింస కోరడు అన్న హంసవలెనుడు పరమహంసల అంశ గురుతత్వమితడు పరమహంసల అంశ గురుతత్వమితడు ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న కోటాను కోట్లేవి తన వెంట రావని ప్రజల సౌఖ్యమే తన లక్ష్యమన్నాడు కోటాను కోట్లేవి తన వెంట రావని ప్రజల సౌఖ్యమే తన లక్ష్యమన్నాడు అభివృద్ధి తన మాట అలుపెరుగని బాట ఆత్మవిశ్వాసంతో అడుగేసినాడు ఆత్మవిశ్వాసంతో అడుగేసినాడు ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న కొండ వెంకటరంగారెడ్డి స్ఫూర్తితో తెలంగాణ పోరు జెండా పట్టినాడు తాత శ్రీకొండ రంగారెడ్డి స్ఫూర్తితో తెలంగాణ పోరు జెండా పట్టినాడు ఆత్మగౌరవం లేని బతుకెందుకన్నడు పరిగీసి బరిలోన కొట్లాడుతున్నాడు పరిగీసి బరిలోన కొట్లాడుతున్నాడు ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న జనము మెచ్చిన నేత జేజేలురన్న శాంతి సంకేత
సంకేతాల స్వాత్మికుడు రన్న, సత్య సంకల్పుడు స్వరవర్షి రన్న. శాంతి సంకేతాల స్వాత్మికుడు రన్న, సత్య సంకల్పుడు స్వరవర్షి రన్న. హేమానురాగాల పెనవేసుకున్న అనురాగ బంధాల ఆత్మీయుడన్న, అనురాగ బంధాల ఆత్మీయుడన్న. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్నా. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. రామ సక్కానోడు విశ్వేశ్వరన్న, రంజిల్లు వెయ్యేళ్ళు రారాజురన్న. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్నా. ప్రతిదినము ప్రతి క్షణము కష్టించే తాను నిత్య విద్యార్థి అయి వెలుగుతుంటాడు. ప్రతిదినము ప్రతి క్షణము కష్టించే తాను నిత్య విద్యార్థి అయి వెలుగుతుంటాడు. కొత్త ఆవిష్కరణ నిత్య కార్యాచరణ, ప్రజల కొరకేతన పరితపన నిత్యము, ప్రజల కొరకేతన పరితపన నిత్యము. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. నీతి నియమాలకు నిలువెత్తు రూపము, అవినీతి పరులపై తన పోరాటము. నీతి నియమాలకు నిలువెత్తు రూపము, అవినీతి పరులపై తన పోరాటము. హింస కోరడు అన్న హంసవలెనుడు, పరమహంసల అంశ గురుతత్వమితడు, పరమహంసల అంశ గురుతత్వమితడు. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న. కోటాను కోట్లేవి తన వెంట రావని, ప్రజల సౌఖ్యమే తన లక్ష్యమన్నాడు. కోటాను కోట్లేవి తన వెంట రావని, ప్రజల సౌఖ్యమే తన లక్ష్యమన్నాడు. అభివృద్ధి తన మాట అలు పెరుగని బాట, ఆత్మవిశ్వాసంతో అడుగేసినాడు, ఆత్మవిశ్వాసంతో అడుగేసినాడు. ఎంత మంచివాడు విశ్వేశ్వరన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న.
చేవల్ల ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఇవి యువకులందరూ కూడా నేను చెప్తున్న మాటలు నీకు శ్రద్ధగా వినాలి. ఇంతకుముందు జరిగినట్టుగా టిఆర్ఎస్ భాషాభాయ్ లాల్ మహమ్మద్ గారు కూడా వేదికపైకి రావాలి. అయితే యువకులందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఇది టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, ఎన్నికలు కావు. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఈ ఎన్నికలు బీజేపీకి కాంగ్రెస్ కు జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి అదేవిధంగా స్థానికునికి స్థానికేతరునికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవి. మరి ఎందుకంటే మన జిల్లా ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా ఉంటే కొండ వెంకట రంగారెడ్డి అని చెప్పి ఇప్పటి మన ఎంపీ అభ్యర్థి గారి తాతగారు, వారు స్వాతంత్ర సమరయోధులు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసినారు. వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంతో శ్రమించి మరి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. కొండ వెంకట రంగారెడ్డి గారి మనమడే ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి. మరి ఈయనకు ఎలాంటి గొడవ లేదు. అంటే ఎలాంటి భూ కబ్జాలు చేయడము, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయడము, ఇంకో దందాలు చేయడము, లేకుంటే ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలన్న ఆశ లేదు, అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈయన కేవలం ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయాలకు రావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఇంకొక ఆయన రంజిత్ రెడ్డి అని చెప్పి వచ్చిండు. ఆయన వరంగల్ వ్యక్తి. ముందే మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఉత్తర తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భం. మనకు రావాల్సిన నీళ్లు రానియట్లేదు. మన జిల్లాను మొత్తం నిర్వీర్యమైన జిల్లా, ఒక గ్రామీణ జిల్లాను చేసినారు. మన జోన్లు తీసుకుపోయి జోగులాంబ జోన్లో వేసినారు. మళ్ళీ కూడా మనం కారు గుర్తుకు ఓటేసినట్టయితే అదంతా కూడా వరంగల్ ఆయన గెలుస్తాడు. మళ్ళీ వాళ్ళని డెవలప్మెంట్ చేసుకుంటారు. మన తరపు నుంచి గొంతెత్తి మాట్లాడే వ్యక్తి కూడా ఉంటాడు. అందులో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే మన స్థానికుడు, మన ఇక్కడ మనిషి, మన పెద్దమంగళం మన సొంతం మొయినాబాద్ దగ్గర. మరి ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు కొత్తగడి గ్రామం చాలా పట్టు బిగించింది అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పిఎస్సీ చైర్మన్ కొత్తగడి అనంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంచుమించు రోజు 200-300 మంది ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా మాజీ తెలుగుదేశం పట్టణాధ్యక్షులు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇంచుమించు ఒక 100 మంది ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. గయాస్ గారి ఆధ్వర్యంలో కూడా రావడం జరిగింది. మైనార్టీ సోదరులు అశోక్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మన కొత్తగడి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి. మరి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇంచుమించు 100 మంది ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. మరి ఇలాంటి యువకులందరూ కూడా మనం అందరం ఏకమైనామంటే మన పట్టు తప్పకుండా కొత్తగడిలో బిగుస్తుందన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మరి అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. కొద్దిగా మనకు కొత్తగడిలో కాంగ్రెస్ పార్టీ తక్కువ వచ్చినాయి. మరి ఈ రోజు ఈ జన సందోహాన్ని, ఈ యువకులందరినీ చూస్తూ ఉంటే నాకైతే అనిపిస్తున్నది 80% 90% ఓట్లు కొత్తగడి నుంచి కాంగ్రెస్ పార్టీకి పడతారని నమ్మకం నాకున్నది. మరి నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా యువకులు, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించండి. ఈ ముస్లిం సోదరులందరికీ కూడా గట్టిగా చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆ టీఆర్ఎస్ కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి తీసుకుపోయి మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. బీజేపీకి సపోర్ట్ చేస్తే మళ్ళీ నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ముస్లిం సోదరులందరినీ కూడా వేధించే అవకాశం ఉన్నది. వాళ్ళు కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ అది బీజేపీ పార్టీ, హిందువులకు సంబంధించిన పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ అయితే 133 సంవత్సరాల పార్టీ. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరినీ కూడా కలుపుకొని తీసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాబట్టి యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరినీ కూడా కలుపుకొని పోతుంది. మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా ఇంకో విషయం కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, స్థానికుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు మన మనిషిని, మన స్థానికుడిని గెలిపించుకుంటే మనకు ధైర్యం ఉంటుంది. మన తరఫున ఆయన గొంతెత్తి మాట్లాడగలుగుతాడు పార్లమెంట్ లా. మరి మొన్న ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఎంపీ ఉన్నాడు. ఆయన పాస్పోర్ట్ ఆఫీస్ కూడా మనకు తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు మన ఇక్కడ ఈ వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు తీసుకుందామనే ఆలోచన మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఉండే. కానీ అక్కడ కేసీఆర్ గారు ఉండి ఆయన గొంతు నొక్కి పెట్టిండు.
మరి ఇలాంటి గొంతులకి పెట్టి నన్ను అవమానపరిచి ఆయన మోచేతి నీళ్లు తాగే పార్టీలో నేను ఉండను అని చెప్పి ఆయన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. మరి అలాంటి సౌమ్యుడు, అలాంటి ఉత్తమమైన వ్యక్తి తప్పకుండా మనం ఆయన గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రోజు తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే అక్కడ అధికార పార్టీ ఉంటుంది, పోలీసులను బెదిరియవచ్చు, కబ్జాలు చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, వాళ్ళ అక్కలకు వాళ్ళ అమ్మలకు అందరూ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోవచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, మేమే సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన గవర్నమెంట్ లో ఉండి కూడా మరి నన్ను ప్రజాసేవ చేయనియట్లేదు, ఆయన ఒక రాజులాగా పాలన చేస్తున్నాడు, దీన్ని నేను సహించను అని చెప్పి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి మహోన్నతుడు మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. మరి ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా ఆలోచన చేయాలి, తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి కూడా చెప్తున్నా, కొత్తగడిలో ఇంతమంది యువకులు వచ్చారంటే నాకైతే ఒక కొండ అంత అండలాగా నాకు అనిపిస్తా ఉన్నది. నేను యాజ్ ఎ టౌన్ ప్రెసిడెంట్ గా మరి తప్పకుండా మీరు అందరూ నా చేయి కలిపి కొత్తగడి గ్రామం నుంచి 90 నుంచి 95% ఓట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వాడే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మీకు కూడా నేను ఎల్లవేళలా 24 గంటలు నేను అవైలబుల్ ఉంటా. ఎవరికి ఏం ఆపద వచ్చినా కూడా చక్కగా నాకు ఫోన్ చేయొచ్చు, నేను ఎనీ టైం నేను ఫోన్ చెప్తా. నా ఫోన్ ఎందుకని పెట్టుకున్నాను అనుకుంటా నేను తెలియదాకా కూడా. కాబట్టి మీ అందరికి కూడా నేను కొండంత అండగా ఉంటా. మీరందరూ కూడా నాకు చేయి కలిపి తప్పకుండా కూడా ఇక్కడ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి ముందుకు రాబోతుంది. దయచేసి మనం ఆలోచించి ఏ క్యాండిడేట్ అయితే ఓటేస్తే మనం ఎన్నుకుంటామో మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మనం తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మరి కొత్తగడి ప్రాంతంలో ఇతర పార్టీకి జెండా కూడా మోయని పరిస్థితిని ఈ రోజు కొత్తగడి ప్రాంతంలో ఈ రోజు మీరు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చూసినట్టయితే ఇంతకుముందు సుధాకర్ చెప్పిండు, మన జావేద్ గారు చెప్పారు, మరి ఈ ఎలక్షన్ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి అనేది ముఖ్య అంశమైన ఎలక్షన్ కాబట్టి ఈ రోజు ప్రధాన పోటీ మోడీకి రాహుల్ గాంధీ గారికి మధ్యలో ఉంది. మరి మోడీ గారు మనకి ఇన్ని రోజులు చేసింది ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలు ఇస్తా అని చెప్పి 15 పైసలు కూడా ఏ ఒక్కరికి కూడా వేసిన దాఖలాలు మనకు కనిపించలేదు. అంతేకాదు రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తా అన్నాడు, ఉన్న ఆదాయమే చక్కగొస్తలేదు మనకు, మరి రెట్టింపు ఆదాయం అయితే ఈ కళలనే మాట. అంతేకాదు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇంకా ఎన్నో స్కీములు, పేదలకు ఉపయోగపడే స్కీములు ఎన్నో చేస్తా అన్నాడు, కానీ ఏ ఒక్కటి చేసిన దాఖలాలు మనం ఈరోజు చూడలేదు. అంతేకాదు మరి ఈ రోజు మనము చేతి గుర్తుకు ఓటేస్తే రాహుల్ గాంధీ సీఎం మా ప్రధానమంత్రి అవుతాడు, మన బీజేపీకి ఓటేస్తే మన నరేంద్ర మోడీ గారు అవుతారు, టీఆర్ఎస్ కి ఓటేస్తే ఎవరైతారు, ఆ ఓటు మళ్ళీ నరేంద్ర మోడీకే పోతుంది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధం లేదు. రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన స్కీమ్లన్నీ ఏవైతున్నాయో ఈ స్కీమ్లన్నీ కూడా కేవలం మొన్న ఎలక్షన్ లో గెలవనికే వాళ్ళు పథకాలు చెప్పిర్రు. మిగతా రాష్ట్రాలలో మరి చేసినట్టుగా చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈ రోజు రుణమాఫీ అన్నాడు, 1 దఫాలో చేస్తా అన్నాడు, మొన్ననేమో మళ్ళీ మాట మార్చి 4 దఫాలు అన్నాడు, మళ్ళీ మొన్న మాట మార్చి ఇప్పుడు 4 దఫాలు కూడా కాదు 5 దఫాలు అనేసి అంటున్నాడు. కాబట్టి మనం అందరము ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల కోసం 3 బ్రహ్మాస్త్రాలను మనకిచ్చింది. మొదటి బ్రహ్మాస్త్రం నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000. భూమి ఉన్నా భూమి లేకపోయినా, ఏ కులమైనా ఏ మతమైనా సంబంధం లేకుండా పవర్టీ లైన్ కిందున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అంతేకాదు దేశవ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకదాటిగా చేస్తామని కూడా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన 2వ బ్రహ్మాస్త్రం. మరి 3వ బ్రహ్మాస్త్రం ఉద్యోగాలు అని చెప్పి ఈ టీఆర్ఎస్ దొంగలు
టిఆర్ఎస్ దొంగ మాటలు కల్లిపొల్లి మాటలు చెప్పింది. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. ముఖ్యంగా యువతను నేను అభ్యర్థిస్తా ఉన్నా, ఉద్యమంలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా జెండాలు మోసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళమే ఈడున్నాము. నాకు కొత్తగడి గురించి మంచిగా తెలుసు. కొత్తగడి ఉద్యమంలో మీ అందరితో పాటు నేను పనిచేసినోడిని. మరి తప్పకుండా మనం గమనించాలి, ఏ ఒక్క యువతకు ఉద్యోగమే ఇవ్వడమే కాకుండా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడానికి శాతగానోళ్ళు ఈ టిఆర్ఎస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చిన మనకు 3వ బ్రహ్మాస్త్రం 1 కోటి ఉద్యోగాలు. మొదటి సంవత్సరంలోనే 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మీరు గమనించినట్టయితే, మన చరిత్ర చూసినట్టయితే మన కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. చెప్పింది చేసి చూపించే సత్తా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. మీరు ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరందరూ ఈ వచ్చే 10 రోజులు మన ప్రాంతం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజా సమస్యల కోసం నిజమైన గొంతు పార్లమెంట్ లో వినిపించే నాయకుడు మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. మనందరికీ సుపరిచితుడు, చేవెళ్ళ ముద్దు బిడ్డ, చేవెళ్ళ గడ్డ మీద పుట్టినోడు. మరి ఈ రోజు కేవలం టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులు మొత్తం ఈ ఇలాకాలో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ కి సంబంధించిన ఆస్తులు, కేటీఆర్ కి సంబంధించిన ఆస్తులు, కవితకు సంబంధించిన ఆస్తులు ఈ రోజు ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోనికనే ఈ రోజు వాళ్ళు ఒక బయటి నుంచి ఒక పత్రాన్ని తీసుకొచ్చి పెట్టి ఎంపీగా. అది మీరు గమనించాలి, అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇటువంటి పకరాలు తెస్తే మనం చేవెళ్ళ ప్రాంతం వాళ్ళం మనమేం ఊపుకునేది లేదు, మనమేం గాజులు దొరుకుని కూర్చోలేదు. మన ఆత్మ గౌరవాన్ని కరీంనగర్ కాళ్ళ దగ్గర పెట్టాలని చూస్తున్నాడు ఈ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ. బుద్ధి చెప్పుదాం. తప్పకుండా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వారం రోజులు మీరు కష్టపడండి, రాత్రి పగలు కష్టపడండి. మన చేవెళ్ళ ఆత్మగౌరవం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడాలి. తప్పకుండా చేతి గుర్తుకి ఓటేసి టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ప్రసాద్ అన్న నాయకత్వంలో ఈ రోజు ఆయన పులి. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రెజర్ వేసినా, టిఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఆయన ఒకటే మాట్లాడాడు, నేను పార్టీని వీడేది లేదు, నేను ఉన్నది కాంగ్రెస్ లో, నేను సచ్చేది కాంగ్రెస్ లో అన్న మాట. మరి ప్రసాద్ అన్న అంత పెద్ద గొప్ప మనిషి. అంతేకాదు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను నా కుటుంబాన్ని ఆటో నడిపించుకొని బతుకుంటా తప్ప నేను మీ దగ్గరికి రాను అని చెప్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి ప్రసాద్ అన్న గారు. కాబట్టి ఇంత మంచి నాయకుడు మీకున్నాడు. మీరందరూ కూడా ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో తప్పకుండా వికారాబాద్ రూపురేఖలు మార్చుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంది. మరి ఈ రోజు మీరు దేశంలో కూడా చూసినట్టయితే, దేశంలో కూడా బీజేపీ రోజు రోజుకి ఖతం అవుతా ఉంది. మరి మొన్ననే మనకి ఎన్డీటీవీ సర్వేలు రిలీజ్ అయినాయి. మరి ఆ సర్వేలలో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి 150 నుంచి 200 సీట్లు రాబోతున్నాయని చెప్పి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పి. మరి అక్కడ ఆయన ప్రధానమంత్రి అవ్వగానే మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి అవుతాడు. అప్పుడు ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాలెగరేసుకొని ముఖ్యమంత్రి కంటే గొప్ప మనిషి మాతో ఉన్నాడు. మరి ఈ రాష్ట్రానికి ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలన్నా ముందు మన వికారాబాద్ జిల్లాకు వచ్చినాకనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లే బాధ్యత కూడా మేమందరం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, 11వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్ లో చేతి గుర్తుకి ఓటేసి మన చేవెళ్ళ ముద్దు బిడ్డ అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, ఒక్కసారి అందరి చేతులు లేపే జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం, ప్రసాద్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. నాకు మైనస్ చేసింది, మీరు మైనస్ చేసినందుకు నేను ఓడిపోయినా. 1200 ఓట్లతోనే ఓడిపోయినా. మళ్ళీ ఎందుకు మైనస్ చేసిందనేది మీకు తెలియదు, నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఇస్తాను. మరి ఏడ మోసపోయిందనేది ఇప్పటికీ అర్థమైంది. నాకు పెన్షన్ 58 ఏళ్ళకే 2000 ఇస్తామన్నా, నిరుద్యోగ పిల్లలకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మా మహిళా సోదరులకు 1,00,000 రూపాయలు డాక్టర్ గ్రూప్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం.
6 సిలిండర్లు నీ అమ్మ ఇవ్వడానికి చెప్పిండు 6 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పి మేము ఇల్లు కట్టుకుంటామంటే 6 లక్షలు ఇస్తామన్నా, ఇల్లు కట్టుకుంటామంటే 5 లక్షలు ఇస్తామన్నా, ఇల్లు కట్టుకుంటామంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నా, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. ఇండియా స్కీమ్స్ చెప్తే వాడు కేసీఆర్ ఏం మీ చెవులలో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఆ ఏం లేవని డాక్టర్ని గెలిపిస్తుంది. ఆ గెలిపిస్తే ఆ డాక్టర్ అన్నా కరెక్ట్ చేస్తున్నాడా? ఆ ఉన్న దాంట్లోనే అంత అసంతృప్తి, ఉన్న దాంట్లోనే అసంతృప్తి. కానీ పాపం ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడదాం, కానీ మనం కేసీఆర్ గురించే మాట్లాడదాం. ఈ ప్రపంచంలో ఎవడన్నా మోసం మాటలు అబద్ధాలు చెప్తాడంటే వాళ్ళ కుటుంబంలో చెప్తాడు. కేసీఆర్ చెప్తాడు, కేసీఆర్ కొడుకు చెప్తాడు, బిడ్డ చెప్తాడు. ఇక అన్ని అబద్ధాలు రావు ఎవరికి. కాంగ్రెస్ పార్టీ అయితే నిజాలు తప్ప అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. కాంగ్రెస్ పార్టీ నిజాలు తప్ప అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. సరే పర్వాలేదు, నన్నైతే ఓడగొట్టిండ్రు, ఓడగొట్టినా కూడా మీ మీద నాకు ద్వేషం లేదు, ప్రేమనే ఉన్నది. కానీ నేను నా మనసుతో అడుగుతున్నా, ఇయ్యాల ఒక మంచి మనిషి మనకు వచ్చాడు, ఎంపీ వచ్చాడు, కొండా విశ్వేశ్వర రెడ్డి. మంచి మనిషి, పెద్ద కుటుంబము. ఆ మనిషిని మనం చేతి కొట్టి ఓట్లేసి గెలిపిస్తే నేను ఓడిపోయినా అనే బాధ కూడా నా మనసులోకి తీసి 24 గంటలు మళ్ళీ మీ ఎంత తిరుగుతాను, 24 గంటలు తిరుగుతా. ఈ 10 ఏళ్ల నుంచి కూడా తిరిగినా, ప్రతి సాగుకు వచ్చినా, ప్రతి పెళ్లికి వచ్చినా, పుట్టోళ్ళకి వచ్చినా, పుట్టినరోజులకి వచ్చినా అభివృద్ధి జరిగిందంటే 6 ఏళ్లలో 600 కోట్ల రూపాయలు తీసుకొని అభివృద్ధి చేసినాం. మరి ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ కారణం ప్రసాద్ కుమార్. శాటిలైట్ పనులు నడిచినాయంటే దానికి కారణం ప్రసాద్ కుమార్ దీపారెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలుసు. ఇంకా అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. మన కొండా విశ్వేశ్వర రెడ్డిని ఇక్కడ మనం గెలిపించుకుంటే ఆయన మంత్రి అవుతాడు. ఆయన మంత్రి అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు ముఖ్యమంత్రితో మనకు సంబంధం లేదు, కేటీఆర్తో సంబంధం లేదు, ఈ కార్మికులతో సంబంధం లేదు, ఈ ఎమ్మెల్యేతో సంబంధం లేదు. అప్పుడు మనం నేరుగా ఫండ్స్ తీసుకొని రావచ్చు, నేరుగా అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మొన్న జరిగిన విషయం చెప్తాం మీకు. రోహిత్ రెడ్డి చెప్పేటప్పుడు చెప్పిండు, నాకు కూడా నమ్మన్నాడు. ఏమైందో ఏమో పిచ్చి పట్టిందా టీఆర్ఎస్ వాళ్ళకి. గెలిచిన వాళ్ళని తీసుకుంటున్నారు, గెలవని వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. మొన్న రత్నంపల్లి మీకు తెలుసుగా 35,000తో ఓడిపోయినా కూడా తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే రాచరిక పాలన నడిపించాలి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలి. గెలిచినవాడు ఉండదు, గెలవనవాడు ఉండదు. తెలంగాణలో ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అనేటట్లా చేసుకున్నారని చెప్పేసి ఆయన వ్యక్తి పనిచేస్తున్నది. ఇప్పుడు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, రమ్మని కోర్టు చేసిండ్రు, కోట్ల రూపాయలు ఇస్తామన్నాడు. చెప్పినా నేను ఇప్పుడు రోహిత్ రెడ్డి చెప్పినట్ల నేను కాంగ్రెస్ పార్టీని వదిలా, కాంగ్రెస్ పార్టీలనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలనే చస్తా. ఒకవేళ మీరేమన్నా ఇబ్బంది పెడితే ఈ రాజకీయాలకి తప్పుకుంటా, ఆటో నడిపించి నా పిల్లలను నడిపించుకుంటా అని చెప్పిన. నన్ను ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి ఇంత మాట చెప్పిన. ఇక పైసలు అవసరం ఉన్నవాడు పోతున్నాడు, పోయేటోడు పోని. కాంగ్రెస్ పార్టీ మాత్రం జీవనది లేక, సముద్రం లేక ఎంతమంది పోయినా కొత్తలు తయారవుతారు, ఎంతమంది పోయినా కొత్తలు తయారవుతారు. అసొంటి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొండా విశ్వేశ్వర రెడ్డి ఫ్యామిలీ కుటుంబం అంటే గొప్ప కుటుంబం. వాళ్ళ తాత కేవీ రంగారెడ్డి, వాళ్ళ నాయన హైకోర్టు జడ్జి కొండా మాధవ్ రెడ్డి. ఈయన చేపట్టి ఎండల తిరిగి కోట్ల ఆశలు పెట్టుకొని పార్లమెంట్ లో 900 కోట్లు చూపించాడు, పార్లమెంట్ లో 900 కోట్లు చూపించాడు. చూపించి ఇలా ఎంపీ నిలబడ్డాడు. అవసరం లేదు, వాళ్ళ కుటుంబం ముందంటున్నాడు. కానీ ఒకటే ఒక కారణమైన ఈ ఎన్నికల్లో నిలవడానికే, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో రానికే కారణం ఒకటే, నా జిల్లా అన్యాయం అయిపోతున్నది, నా జిల్లాకు వచ్చే నీళ్ళు ఇస్తలేడు, నా జిల్లాకు వచ్చే ఉద్యోగాలు వస్తలేవు, నా జిల్లాకు వచ్చే వనరులు ఏది కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. ఏం చేసినా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ దిక్కు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా అన్యాయం అయిపోతున్నది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న నిరుద్యోగ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇది అన్యాయానికి గురి కావద్దు, న్యాయం జరగాలి, నా జిల్లాకు అభివృద్ధి కావాలి, నా జిల్లా బాగుపడాలి, ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి.
ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి. ఆ గొంతును నేనైతే అని చెప్పేసి కాంగ్రెస్ లోకి వచ్చాడు మన కొండా విశ్వేశ్వర రెడ్డి. మన గురించి వచ్చిన కొండా విశ్వేశ్వర రెడ్డిని మనం ఆశీర్వదించి దీవించి ఏప్రిల్ 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్లలో చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటేసి గెలిపిస్తే మనకు చాలా లాభం జరిగేది. ముందు ప్రతి కుటుంబానికి 6,000 రూపాయలు ప్రతి నెల వేసే కార్యక్రమం రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు వేసే కార్యక్రమం రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఈయన చెప్పిండాలి. మరి అదేవిధంగా ఈయన రాష్ట్రంలో కాంగ్రెస్ లేకున్నా కూడా కేంద్రంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ జరుగుతుంది. 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ జరుగుతుంది. మరి అదేవిధంగా 1 కోటి ఉద్యోగాలు, ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు మన నరేంద్ర మోడీ బీజేపీ. ఈయన కేసీఆర్ ఏమో టీఆర్ఎస్ కారు గుర్తు. ఇప్పుడు కారు గుర్తు బీజేపీ 2 కలిసి కొట్లాడుతున్నాయి. ఎంఐఎం పార్టీ వాళ్ళు కారు గుర్తుకు సపోర్ట్ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు కారు గుర్తుకు సపోర్ట్ చేస్తున్నాడు. కారు ఏమో బీజేపీతో ఉన్నాడు. నా మైనారిటీ సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలా తెచ్చుకుంటున్నారు. టీవీలలో చూసి, పేపర్లలో చూసి. మీకు దండం చేస్తా, మనం గిట్ట టీఆర్ఎస్ గిట్ట ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్ల. ఒకవేళ టీఆర్ఎస్ కు ఓటేసి టీఆర్ఎస్ క్యాండిడేట్ గిట్ట గెలిపిస్తే టీఆర్ఎస్ ఎంపీ పోయి బీజేపీ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాడు. ఆయన ప్రధానమంత్రి కానీ ఆయన ప్రధానమంత్రికి అయ్యిందంటే మీకు అందరికీ తెలుసు. గుజరాత్ లో ఒక గల్లీలో అవతల మీకు అమిత్ షా, యువతల మీకు నరేంద్ర మోడీ నిలబడి ఊచపోత పోపించారు. మైనార్టీలను యాద్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా మైనార్టీ సోదరులు కొత్తగడ్డ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఆలోచన చేయండి. పైసలకు ఇక్కడ ఇది కాకుండా లొక్కకుండి, మాయ మాటలు చెప్తే లొక్కకుండి. ఈసారి మాత్రం మన ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. మనోడు మన స్థానికుడు విశ్వేశ్వర రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి మన స్థానికుడు. రంజిత్ రెడ్డి మన స్థానికుడు కాదు, స్థానికేతరుడు. గెలిచినా కూడా కరీంనగర్కి వెళ్ళి వరంగల్కి వెళ్ళి వచ్చిన మనిషి ఉన్నాడు. ఆయనకు సంబంధం లేదు, ఈ ప్రాంతం సంబంధం లేదు, ఈ ప్రాంతం విషయం తెలియదు. ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతాయని అడగడానికి వీల్లేదు. ఆయన ప్రాంతం గురించి అడుగుతారు కానీ మన ప్రాంతం గురించి ఎందుకు అడుగుతాడు? మన ప్రాంతం గురించి అడిగే మనిషి కొండా విశ్వేశ్వర రెడ్డి. చాలా మంచి వ్యక్తిత్వం గల మంచి, మచ్చలేని మనిషి, అవినీతి పరుడు కాదు. ఏదో దోచుకున్నామని రాజకీయాలకు రాలేదు. ఉన్నది ఖర్చు పెట్టి న్యాయం చేయాలని చెప్పేసి రాజకీయాలకు వచ్చింది. మళ్ళొక్కసారి చెప్తున్నా, నా మనసు తృప్తి కావాలంటే కొత్తగడి ప్రజలకు నేను ఎన్ని చేయాలని చేసినా, ఎంత అభివృద్ధి చేయాలంత చేసినా కానీ నాకు ఓట్లు పడలే. ఈయన గంట కొత్తగడిగా 2 గంటలకు ప్రాబ్లం ఉండే. 2 గంటలకు ప్రాబ్లం ఉంటే ఇదే మాణికరెడ్డి అని పెట్టి 2 గంటలు తీసుకొని వచ్చిన 1 కోటి రూపాయలు, ఒకటేమో 80 లక్షల రూపాయలు. 2 గంటలు తెచ్చి మీ చేళ్లకు దారి వేస్తే అది కూడా మర్చిపోతున్నాను. ఒకడు మైపాల్ రెడ్డి అని చెప్పేసి వికారాబాద్ ఒక బుడ్డోడు ఉంటాడు. వాడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. రెడ్డిల మీద వ్యతిరేకం అని చెప్పేసి ప్రచారం చేశాడు. పాపం వానికి వాడు ఎవరో చెప్తే చేశాడు, వానికి కూడా తెలియదు. ఎవరో చెప్తే చేశాడు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఏంటన్నా ఒక కేసు పెట్టినట్టుంటే ఎన్టీఆర్ చౌరస్తగా చౌపట్టుకోవాలని చెప్పేసి మీకు అందరితో కోరుకుంటున్నా. అందరినీ సమానంగా తీసుకుపోతున్నా, అందరినీ మర్యాదిస్తున్నా. ఇవాళ రెడ్డిలు వికారాబాద్ నా వెనక 90% రెడ్డిలు ఉన్నారు. నా వెనక 90% రెడ్డిలు ఉన్నారు. మీకు మొన్నటికి మొన్న సంజయరావు ఒక రెడ్డి, సంజయరావు పెద్ద ఒక రెడ్డిని కొట్టి కాలు మొక్కిస్తే అది బయటికి రాదు. ప్రసాద్ కుమార్ ఏదన్నా చిన్న మాట అంటే మొత్తం రాష్ట్రమంతా తెలిసిపోతారు. సాయంత్రం కన్నా ఈ గ్లోబల్ ప్రచారం నడుస్తున్నది. నా వెనక ఉన్నోళ్ళంతా రెడ్డిలే, వాళ్ళతోనే నడుస్తున్నది. వాళ్ళు కూడా సామాన్యంగా అన్నదమ్ములాగా పనిచేసుకొని పోతున్నాం. ఈ కేసులు పెట్టినాయి, అవి పెట్టినాయి, అన్ని వృద్ధ మాటలు. ఆ మాటలు ఎవరు నమ్మకండి. కొత్తగా రెడ్లకు కూడా చెప్తున్నా నేను, మీరు ఎప్పటికీ నా అన్నదమ్ములాగానే మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాదని చెప్పేసి అందరితో కోరుకుంటున్నా. ఈ ఎలక్షన్లలో దరిద్రం ఒకటి ఉంటుంది, ఏం చెప్పినా నమ్ముతాం. మనం నిజంగా పనిచేస్తుంది ఎలక్షన్లో. ఒకటేమో మనం వీక్గా ఉండాలి, రెండోదేమో మంత్రులుగా ఉండాలి. ఈ 2 ఉంటేనే ఈ నెత్తి ఖరాబ్ అవుతుంది. అయితే దయచేసి నేను చెప్తున్నా, ఎలక్షన్లో ఏ పుకారు వచ్చినా కూడా మళ్ళీ ఒక పుకారు చెప్పింది. ప్రసాద్ కుమార్ బొట్టు పెడతాడు, ఆర్ఎస్ఎస్ చూడని మొత్తం మైనార్టీలకు చెప్పింది.
నేను బొట్టు పెట్టామే మళ్ళీ బొట్టు పెట్టాం మళ్ళీ ఏం చేయాలి నమ్ముతారు. అందుకే నేను చెప్తున్నా, ఎలక్షన్లలో ఏదన్నా వార్త వస్తే ఒక 5 సెకండ్లు ఆలోచన చేయండి. నాకు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నన్ను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. నేను ఎటువంటి మనిషిని, ఏ విధంగా మాట్లాడతా, నా ప్రవర్తన ఎట్లుంటుంది, నేను ఎమ్మెల్యే అయితే ఎట్లున్నా, ఎంపీ అయితే ఎట్లున్నా, మంత్రి అయితే ఎట్లున్నా, అందరితో ఎట్లా పెరుగుతున్నా, ఒక్క 5 సెకండ్లు ఆలోచన చేయండి. ఇటువంటి మనిషి మీకు దొరకడు. మరి ఈ కొండా విశ్వేశ్వరరెడ్డిని మనం అడ్డం పెట్టుకొని ఆయనను గెలిపించుకొని ఆయన మంత్రిని చేసుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి కొత్తగడిగా ఇవాళ ఎవరైతే వచ్చిందో టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి వాళ్ళు కూడా రాజకీయంగా ఆశిస్తారు. వాళ్ళని కూడా ఇక్కడ అన్యాయం చేయకుండా రాజకీయంగా ఎక్కడెక్కడైతే వాళ్ళకు పదవులు ఉంటాయో అక్కడ తప్పకుండా వాళ్ళను ఆ పదవులు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేస్తాం, వాళ్ళకు గౌరవం ఇస్తాం. ఈ పార్టీలో గౌరవం లేకుండా మాత్రం ఉండదు. తప్పకుండా వాళ్ళని గౌరవించే విధంగా మా ప్రవర్తన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.